ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. కాకుండా మంచి ఇన్సిడెంట్ ఏంటంటే నేను జై జవాన్ షూటింగ్కి వచ్చాను. ఓకే. మెడ్రాస్ నుంచి మెడ్రాస్లో ఉన్నప్పుడు ఇక్కడికి హైదరాబాద్ షూటింగ్కి సారథి స్టూడియోలో నాకు రూమ్ ఇచ్చారు. సో అక్కడ ఉండే మేకప్ వేసుకుని షూటింగ్ వెళ్తుండేవాడిని. ఒకరోజు షూటింగ్ అయిపోయింది, తెల్లవారుజామున మొత్తం అందరూ వెళ్ళిపోతున్నారు, షూటింగ్ ప్యాకప్. నా 11:30కి మీకు అయిపోయిందని చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్ గారు వాళ్ళని చెప్పారు. నేను 11కి అయిపోయింది వచ్చేసాను రూమ్కి వచ్చి బద్దకించి నేను కొంచెం మాకు ఈవినింగ్ వచ్చిన తర్వాత 2-3 పెగ్గులు మందు తాగడం, భోజనం చేయడం, పడుకోవడం అలవాటు. అప్పుడు నాకేంటంటే మందు తాగితే మేకప్ వేసుకోవడం కానీ, మేకప్ వేసుకుంటే మందు 4 టచ్ అవ్వడం కానీ నా జీవితంలో ఇప్పుడు వరకు జరగను. ఓకే. అది ఒక ప్రిన్సిపల్ అనమాట నాకు. సో సడన్గా తలుపు కొట్టారు. ఎవరు తలుపు కొడితే తలుపు తీసేట దుప్పటి మసూరావు గారు, ది గ్రేట్ ప్రొడ్యూసర్. ఓకే. ఆయన వచ్చాడు. తలుపు తీశాను. సారీ కృష్ణరాజు గారు అన్నాడు. పర్లేదు చెప్పండి సార్. లేదు, ఒక్క షాట్ మిగిలిపోయింది, ఇంకా అంత ప్యాకప్, మరి నేను అర్ధరాత్రి కూడా మిమ్మల్ని లేపి ఇబ్బంది పెడతాను నేను అన్నాడు. ఒక్కసారి అమ్మ దుఃఖపడి మసూరావు గారు కదా, అక్కడ దేవుడైనా సరే నేను డ్రింక్ టచ్ చేస్తే ఇంకా అసలు చేసేవాడిని కాదు, భగవంతుడు రక్షించాడు అనుకుని వెళ్ళిపోయి మేకప్ చేశాను, వెళ్ళాను. ఇది హైదరాబాద్ వస్తే అసలు మందు తాగడం అలవాట్లేదు, అందుకే తాగలేదు నేను అక్కడ. ఓకే. హైదరాబాద్ వస్తే మామూలుగా 11 అయిందని కాదు, హైదరాబాద్ వస్తే నేను మెడ్రాస్ నుంచి హైదరాబాద్ వస్తే మందు తాగేవాడు కాదు. దానికి ఇన్సిడెంట్ ఏంటంటే ఒకసారి హోటల్లో పెద్ద గొడవ జరిగింది. నాగేశ్వరరావు గారు మేకప్ మెన్, ఇంకో పెద్ద మేకప్ మెన్, ఇంకొక పొలిటీషియన్ కమ్ ప్రొడ్యూసరు, మొత్తం మేము అందరూ కూర్చున్నాం అన్నమాట. ఆ రోజు నైట్ భోజనం 10:30, 11:30 అయిపోయింది. ఆ తర్వాత వీళ్ళు గొడవ పెట్టుకున్నారు, మంది ఎక్కువైపోయి గొడవ పెట్టుకుని నా గొడవ అయిపోయింది. అయిపోతే అప్పుడు అందులో కృష్ణరాజు గారు కూడా ఉన్నారని చెప్పి మొత్తం అలరైంది. నాగేశ్వరరావుకి తెలిసింది. నెక్స్ట్ డే షూటింగ్ మా నాగేశ్వరరావు. సరే నాగేశ్వరరావు ఉంటుంది కానీ పద్ధతి అది కాదండి, మనం మంచి ఫ్యామిలీ కదా మనది, మన ఆర్టిస్టులు అంటే చాలా జనం మన గురించి బాగా చెప్పుకుంటారు కదా, మనం ఎంత పెద్ద గొప్పవాళ్ళు ఇదని, మరి మనం జాగ్రత్తగా ఉండాలి కదా అంటే నాగేశ్వరరావు అర్థమైందండి మీరు దేని గురించి మాట్లాడుతున్నారు, ఎందుకంటే మేకప్ మెనే కదా, పొద్దునే చేస్తుంటాడు మేకప్ వేస్తూ చౌదరి అని చెప్పుంటాడు. చెప్పి అర్థమైందండి. నాగేశ్వరరావు ఒక విషయం చెప్తానండి, నేను మందు తాగలేదండి, మందు తాగి గొడవ చేయలేదు. వాళ్ళు గొడవ చేస్తుంటే పోలీసులు పిలుస్తానంటే పోలీసు ఫోన్ లాక్కొని, ఏంటి మేము ఉండగా పోలీసులు ఫోన్ చేస్తావా, ఏంటి నీకు కావాల్సింది, తిట్టి అతన్ని ఫోన్ పెట్టేసి అప్పుడు చేయరా అన్నాను నేను. పారిపోయాడు. ఇదండి జరిగింది. మందు తాగలేదా అన్నాడు. అవునండి, జై జవాన్ విషయంలో జరిగింది ఇలాగ ఒకసారి. అప్పటి నుంచి చాలా ప్రిన్సిపల్స్ పెట్టుకున్నారు. నేను జనరల్గా మేకప్ వేసుకుంటే ముందు ఇది డ్రింక్ అయితే మేకప్ లేదు ప్రిన్సిపల్ నాకు. సో జై జవాన్ తర్వాత నేను నిర్ణయించుకుంది ఏంటంటే, ఆ రోజు దుఃఖపడ మసాలా అంటే వచ్చింది, ఆ రోజు కనుక నేను మందు తాగుంటే నేను షూటింగ్ వెళ్ళేవాడిని కాదు కదా అని నేను నాగేశ్వరరావు ఆ రోజు నేను ఒట్టు పెట్టుకున్నానండి. హైదరాబాద్ వస్తే మళ్ళీ షూటింగ్ అయిపోయి తిరిగి మెడ్రాస్ వెళ్ళే వరకు మందు తాగకూడదని ఆ పద్ధతిలో ఉన్నాను కాబట్టి ఆ రాత్రి నేను డ్రింక్ చేయలేదు. ఏమన్నారంటే చెప్పిన తర్వాత నాగేశ్వరరావు అప్పుడు అలాగా నిజం తెలుసుకున్నారు. ఓహో అంటే చెప్పాను, జైజవాన్ది జరిగింది అని చేత అప్పటి నుంచి నేను హైదరాబాద్ వస్తే మళ్ళీ తిరిగి వెళ్ళే వరకు నేను మెడ్రాస్లో వెళ్ళే వరకు నేను డ్రింక్ చేసేవాడు కాదండి. అప్పుడు ఆయన అప్రిషియేట్ చేసి
అప్పటి నుంచి నేనంటే మహా ఇష్టం ఆయనకి. మా ఆవిడకి కూడా బాగా, మా అత్తగారికి ఆవిడకి నాగేశ్వరరావు అంటే బాగా ఇష్టం. ప్రతి బర్త్డేకి మేము వెళ్తుంటాం నాగేశ్వరరావు బర్త్డేకి. ఓకే. ఈసారి నేను 2 సార్లు మిస్ అయ్యాను. ప్రతిసారి కూడా అమెరికాలో నుండి కూడా ఒకసారి మిస్ అయ్యాను. అప్పుడు అక్కడి నుంచే ఫోన్ చేసి ఆయనకి బర్త్డే విషయం చెప్పాను. అది నాగేశ్వరరావుకి నాకు ఉన్న. ఇప్పుడు సార్, ఇప్పుడు మీ ఫేవరెట్ బ్రాండ్ ఏమిటి? ఏంటి పెగ్స్లో, పెగ్లో మీ ఫేవరెట్ బ్రాండ్ ఏమిటండి? అలాంటిది ఏమీ లేదు. నథింగ్, జస్ట్ లైక్ దట్. అంటే ఇంకొకటి, నన్ను ఎక్కువ తాగుతారు, తాగిపోతాను, నా కళ్ళగా ఉండడం వల్ల ఒకటి. రెండోది ఏంటంటే ఏ పార్టీకి వెళ్ళినా సరే నేను గ్లాసులో దాచుకుని ఇలా పెట్టుకుని అలా తాగరు. కెమెరా తీస్తుంటే ఇలా పెట్టేది దిగా అని అనడం అలాంటిది ఏం లేదు. ఎందుకంటే ఏంటి, నాకు నా లెవెల్లో నేను ఉంటాను. ఒకసారి ఈ విషయంలో ఒక ఛాలెంజ్ చేశాను నేను మందు తాగిన తర్వాత కాలు తడబడిందని కానీ మాట తడబడింది కానీ ఎక్కడైనా ఎప్పుడైనా జరిగింది నిరూపించిన, జరిగింది చూసినట్టు చెప్పిన, నాకు జరిగింది అప్పుడు చూపించిన ₹1,00,00,000 ఇస్తానన్న. 1 crore. చేత నేను అసలు ఆ గ్లాస్ ఎలా పెట్టిన, ఎందుకంటే ఇది రెండోది, ఒక కారణదా. రెండోది జనరల్గా ఈ మామూలుగా పేపర్లోని అట్లా అప్పుడు ఛానల్స్ తక్కువ, ఇప్పుడు వచ్చినాయి కదా ఛానల్స్. అప్పుడు పేపర్లు ఎక్కువ కదా, ఎల్లో జర్నలిజం. సో ఏదో రాయాలా, ఏదో రాయకపోతే కృష్ణరాజు గురించి ఏం రాయకపోతే ఎవడు చదువుతాడు, ఏదో రాయాలా. ఇది లేకపోతే ఇంకోటి రాస్తారు. మీరు ఇందాక చెప్పినట్టు ఏదో రకరకాల అక్కడ రాత్రి అక్కడ ఒంటిగంట ఎక్కడున్నాడు, మధ్యలో కారు మిస్ అయ్యింది, యాక్సిడెంట్, ఇలాంటివన్నీ ఏదో మాట్లాడతారు. అవన్నీ లేకుండా ఓపెన్గా ఛాలెంజ్గా ఇచ్చాడు అనమాట వాళ్ళకి. నేను మందు తాగుతాను, కృష్ణరాజు మందు తాగుతాను, రాసుకోండి అని అనమాట. అది బాగుంది సార్. తర్వాత అంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్కి సంబంధించి మీరు అందరూ అనేది ఏంటి అని అంటే, కృష్ణరాజు గారు యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చేస్తున్నారు. మరి నెక్స్ట్ ఎలక్షన్ సంబంధించి మీ పార్టీ ఏమిటి ఒకసారి వినాలని ఉంది మీ నోట్లోంచి. అంటే ఏం లేదు, ఇప్పుడు మోడీ గారికి నా మీద బాగా ఇంట్రెస్ట్. ఈ తెలుగు ఏరియాస్ ఉన్న చోట్ల నన్ను క్యాంపెయిన్ చేయించాలని అదని. ఇప్పుడు లాస్ట్ మేలో బెంగాల్ ఎలక్షన్స్ అయినాయి, వెస్ట్ బెంగాల్. బెంగాల్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు బీజేపీ తరఫుని మా క్యాండిడేట్లు కొంతమంది నిలబడ్డారు. తక్కువ, చాలా తక్కువ. అది మమతా బెనర్జీ గారు అవాగత అంతా అక్కడ. అక్కడికి నేనేమో కరక్పూర్ అనే ఒక కాన్స్టిట్యున్సీ, అక్కడ నన్ను పంపించారు క్యాంపెయిన్కి. 8 సార్లు నుంచి కాంగ్రెస్గా గెలుస్తున్నాడు, ఇది 9వ. అక్కడేమో మా పార్టీ ప్రెసిడెంట్ నిలబడ్డాడు, అక్కడ బీజేపీ పార్టీ ప్రెసిడెంట్, స్టేట్ ప్రెసిడెంట్ ఆ కాన్స్టిట్యున్సీలో. సరే నేను వెళ్ళి కెనవా చేయాల్సి వచ్చింది. అక్కడ ఉన్నాను, తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు, అందరి చేత ఓట్లు వేయించుకున్నాను, అందరితో చెప్పించాను, మీరు చేయండి, మీకు కావాల్సిన పనులను చేయించడానికి నేను వస్తాను, మళ్ళీ మరి చేస్తాను చెప్పి క్యాంపెయిన్ చేసి వాళ్ళందరితో కలిసి మాట్లాడి చేస్తే గెలిచాడు. ఎవరు కూడా సర్ప్రైజ్డ్. 9వ కాంగ్రెస్ని ఓడించి బీజేపీ గెలవడం అక్కడ. సో అలాగే మొన్న ఈ యూపీ ఎలక్షన్స్లో బెనారస్ 4 కాన్స్టిట్యున్సీలు తిరిగాను, తెలుగు వాళ్ళంతా ఉన్నారు, అక్కడ 4 కాన్స్టిట్యున్సీలు కూడా గెలిచారు. సో దీంతో ఏంటంటే, అంటే జనరల్గా మా అనుకుంటున్నాను, బాబా ఏదో చేద్దామని, ఏదో పెద్ద అయ్యాడు కదా, ఏదో గవర్నర్ ఇద్దాం అనుకుని ఉంటారు బస్. కానీ మొన్న వెళ్ళినప్పుడు మాత్రం నువ్వు కొన్ని స్టేట్లు, నువ్వు తెలుగు డామినేటెడ్ స్టేట్స్ ఉన్నాయి కదా, తెలుగు స్టేట్స్, అవి నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలన్నట్టుగా ఆయన ఇంటి ఇచ్చాడు.